అండ్ ఈ సినిమా మీకెంత స్పెషల్ రెస్పాన్స్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు నివేత? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈరోజు థ్యాంక్ యూతో మొదలు పెడదాం అనుకుంటున్నాం, ఆపుదామని కాదు. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యి రెండు రోజులే అయింది. కానీ ఇంత మాత్రం ఒక ఫిల్మ్ని పర్సనల్గా తీసుకుంటారు ఆడియన్స్, అండ్ దానికి హెల్ప్ చేసిన మీడియా అందరికీ, మంచి విషయాలు రాసిన రివ్యూవర్స్ అండ్ క్రిటిక్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే థియేటర్స్కి వెళ్తున్నప్పుడు మేము యాక్చువల్లీ ఒక్కొక్క రోజు ఒక 5-6 థియేటర్స్ అయినా విజిట్ చేస్తూ ఉన్నాం వాళ్ళతో కలిసి చూడాలని. అంటే మేము చాలా మనసు పెట్టి తీసాం. సో ఒక్కొక్క ఈ చిన్న ఈ ప్లేసెస్లో ఇలా రియాక్ట్ అవుతారేమో అని చూద్దామని చెప్పి డిఫరెంట్ స్క్రీన్స్కి వెళ్ళామన్నమాట. మల్టీప్లెక్సెస్కి వెళ్ళాం. ఎవరికి తెలియకుండా అక్కడ కూర్చుని అక్కడ వెనకాల నిలబడి చూడడం ఇది జరిగింది. నిన్న మాత్రం వీ వెంట్ టు అ సింగిల్ స్క్రీన్. ఒక సింగిల్ స్క్రీన్కి వెళ్ళి చూసినప్పుడు ఆ థియేటర్ అలా నిండిపోయి మేము పైన నుంచి చూసేసరికి చాలామంది పిల్లలు అలా ఇప్పుడు ఇక్కడ స్టేజ్ ఉందంటే ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుతూ అక్కడిక్కడ పరిగెత్తు. మనం ఒక నర్సరీ స్కూల్లో మా సినిమా ప్లే చేసినట్టు అనిపించింది. పేరెంట్స్తో పాటు ఫ్యామిలీస్ అందరు రావడం, ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ పర్సనల్ సెలబ్రేషన్. అండ్ అది మేము 35 చిన్న కథ కాదు అనేది చెప్తూ, అది మా టైటిల్. కానీ ఇది చిన్న కథ కాదు అని మీరు ప్రూవ్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. మీరు థియేటర్కి వచ్చి మాకు తెలుగు లాంగ్వేజ్లో మాకు ఇలాంటి సినిమా వచ్చింది అని నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. కానీ అది మీరు చెప్తున్నప్పుడు నాకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ అబౌట్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. 35 చిన్న కథ కాదు స్టోరీ స్టార్ట్స్ నౌ. యాక్చువల్లీ ఇప్పటి నుంచి మొదలవుతుంది. మీరెంత పర్సనల్గా తీసుకున్నారో ఈ సినిమాని ఇన్ జస్ట్ 2 days. సో ఇక్కడ నుంచి వీ వాంట్ టు పర్సనలీ కమ్ అండ్ థ్యాంక్ యూ. సో విశ్వదేవ్ చెప్పినట్టు వీ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ప్లాన్డ్. వీ విల్ కమ్ టు యూ, వీ విల్ పర్సనలీ సే థ్యాంక్ యూ. సరస్వతి, ప్రసాద్, అరుణ్, వరుణ్, మా కుటుంబం, మీ కుటుంబానికి థ్యాంక్స్ చెప్పడానికి మేమే వస్తున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. మళ్ళీ నేను చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ది ఎండ్, దిస్ ఇస్ నాట్ అ పాజ్, దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. అండ్ థ్యాంక్ యూ పేరుకి మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నివేత, కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ గురించి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి? 1964లో లెజెండరీ రామానాయుడు గారు స్టార్ట్ చేసినటువంటి ఒక ప్రొడక్షన్ హౌస్. మరి ఆ తర్వాత 64 అనగా సారీ అండి, 63. సో ఆ తర్వాత సురేష్ బాబు గారు, అండ్ ఆ తర్వాత ఇప్పుడు రానా దగ్గుబాటి గారిని చూస్తున్నాం. అండ్ ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ చిన్న కథ కాదు సురేష్ ప్రొడక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ఎంత అద్భుతమైన సినిమాలన్నీ కూడా తెలుగు ఆడియన్స్ దగ్గరికి తీసుకురావాలి. అలాంటి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా 35 ఇప్పుడు సూపర్గా ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి అసలు మీకు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అండ్ ఈ సినిమా వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ సో ఫార్ రానా మీరు రిసీవ్ చేసుకుంది? హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ టైం అయింది, ఎవ్రీవన్స్ అ లిటిల్ బిట్ హేజీ అ లిటిల్ వైల్, బట్ దిస్ టూ మచ్ ఎక్సైట్మెంట్ నాకు. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ కూడా తినలేదు ఇంకా. అయినా కానీ ఫుల్గా ఉన్నాను, ఎందుకంటే ఈ 35 వల్ల. చూసారండి ఇప్పటివరకు మీరు సక్సెస్ మీట్స్ అయి చూసింటారు, ఎంత పద్ధతి అయిన మనుషులు కలిసారు చూసారు. సో రియలీ దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్. అండ్ ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ, ఎందుకంటే నాకు తెలిసి నందుతో 3 years నుంచి పరిచయం ఉంది. కానీ ఇదిగో ఈ 5 అద్భుతమైన పీపుల్ దొరికారు నా లైఫ్లో. అండ్ ఫస్ట్ మ్యాన్, యు ఆర్ సో ఆసమ్. అంటే చాలా సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నా, బట్ ఎవ్రీ టైమ్ ఐ సీ హర్ ఇన్ అ ఫిల్మ్ ఐఎమ్ ఇన్ ఆ. ఎంత బాగా మాట్లాడుతుంది, ఎంత బాగా ఫస్ట్ పర్ఫార్మర్, ఎవ్రీబడి నోస్ దట్. బట్ ద వే యూ టేక్ అ ఫిల్మ్ ఫార్వర్డ్, put everything on your shoulders. Thank you. And it's such a pride and an honor to work with you over and over again. Thank you very much. And my man, Hero. So also he was launched at SB Boy with Pittugoda, but I'm so happy. Ante itanu oka actor, atanu oka producer. Ante they own cinema. Ante oka manchi kada aithe it doesn't matter where you can take it, but really long way to come, man. I am so happy and excited to work with you, really. And థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. మీరు ఇచ్చిన ఈ స్టార్స్ నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది డైరెక్టర్స్, యాక్టర్స్ కూడా ఎప్పుడు చూడలేదు ఇది.
ఇట్ వాజ్ సో లవ్లీ టు సీ దిస్. అండ్ ఇందాక చెప్పినట్టు థియేటర్స్లో హౌ కిడ్స్ ఫ్యామిలీస్ చాలా చాలా సంవత్సరాల తర్వాత వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ దెమ్ ఇన్ వన్ ఫుల్ లాట్. అండ్ నందు, దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ మ్యాన్. మొన్న కొంతమంది థియేటర్ విజిట్స్లో వెన్ వీఆర్ స్పీకింగ్, ఎందుకు వచ్చారు సినిమా కంటే ఒకళ్ళు అన్నారు, మేము బుక్ మై షో చూస్తుంటే ఆ ముగ్గు చూసి బాపు గారు బొమ్మలాగా ఉందని వచ్చేసామన్నారు. సో పీపుల్ కేమ్ ఫర్ బ్యూటిఫుల్ డిఫరెంట్ రీజన్స్. అండ్ ఐ థింక్ ఆ ప్యూర్ హార్ట్, దట్ ప్యూర్ ఎనర్జీ ఈజ్ యూ అండ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ జస్ట్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. And you guys producers, stay this awesome, make these good films, and we're always there for you. And thank you guys, thank you for everything you've done. And ikkad nunchi these guys are starting a success story. I'll also join them in a little bit. But thank you, really, thank you very very much. And ilanti kadalu eppudu meeku testune untam. Thank you very. రిలీజ్ ముందు రోజు నైట్ ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి షో టైం అని చెప్పి ఒక పిక్చర్ వేసాం మేము. ఎక్స్లో ఒక పిక్చర్ వేస్తే లైక్ కొట్టారు మీరు. ఆ సినిమా రివ్యూ అరౌండ్ 4:30కో 5కో పబ్లిష్ చేస్తే దాన్ని రీట్వీట్ కొట్టారు. దట్ షోస్ హౌ కమిటెడ్ యు ఆర్ టు ద ఫిలిం అండ్ హౌ ఎక్సైటెడ్ అండ్ కనెక్టెడ్ యు ఆర్ టు ద ఫిలిం. మీ టైం లైన్ అంతా ఎప్పుడు పడుకుందారో తెలియకుండా చేశారు ఆ రోజు. అండ్ ఈ సినిమా ప్రమోషన్స్ పెట్టేటప్పుడు చాలామంది మిమ్మల్ని ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్, పెద్ద హీరోలతో చేయట్లేదు, లేకపోతే సినిమాలతో చేయట్లేదు, సినిమాలు ఎక్కువ చేయట్లేదు, లేకపోతే సమ్ పీపుల్ వేర్ కామెంటింగ్ ఆన్ యువర్ పర్సనల్ ఇష్యూస్. బట్ లెట్ మీ టెల్ యూ, ఇవన్నీ పక్కన పెడితే ఆన్ ద టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ యూ హ్యావ్ డెలివర్డ్. అండ్ దిస్ ఇంక్లూడ్స్ ద మేల్ యాక్టర్స్ టూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మరి మీ టీం అన్నట్టు యూ డిజర్వ్ ఎన్ అవార్డ్. సార్ నాకు ఇది అంటే ఈ టైమ్ లైన్స్ ఇవన్నీ అందరూ చూస్తారేమో నాకు అసలు తెలీదు. ఇట్స్ నేను వెరీ పర్సనలీ నాకు అలా ఫంక్షన్ చేయడమే వచ్చు సార్. యాక్చువల్లీ ఇప్పుడు 35 అనేది నా సినిమా, అది నేను దేనికోసమైనా నేను వదలను. ఇఫ్ ఇట్ రిక్వైర్స్ అ సర్టన్ కైండ్ ఆఫ్ పుష్, ఇఫ్ ఇట్ రిక్వైర్స్ మీ టు బీ దేర్ ఫర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నేను ఉంటాను. బికాజ్ ఇది నా సినిమా అండ్ అది నా సినిమాని నేను అది ఒక స్థాయిలో నేను అది చూస్తుంటే, when people are also reciprocating it the same way, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా, ఇట్ ఈస్ ద లీస్ట్ దట్ ఐ కెన్ డూ కదా. సో నేను నిజం చెప్పాలంటే నాకు నిద్ర లేదు. నేను పొద్దున్న నుంచి రాత్రి దాకా అక్కడ అలాగే కూర్చుంటా. బికాజ్ ఇవి జనాలు చెప్తున్నప్పుడు కూడా ఇవి ఏదో ఒకటి చెప్పాలి. ఒక మూవీ చూసిన తర్వాత ఏదో ఒకటి ట్వీట్ చేయాలి, లేకపోతే ట్యాగ్ చేయాలి, అలా 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 కాదు ఇక్కడ. ద బ్యూటీ వాజ్ దట్ షో టైమ్ 35 అని పెట్టిన తర్వాత, దట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్ దట్ ఐవ్ యాక్చువల్లీ సీన్ యాజ్ అ ట్వీట్ ఆర్ యాజ్ అ మెసేజ్. దాని తర్వాత వాళ్ళు ఫిల్మ్ చూసేసరికి వాళ్ళు చెప్పే విషయాలు ఆర్ వెరీ పర్సనల్. అండ్ అలాంటి పర్సనల్ ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నందు నాకు 35 నరేషన్ ఇచ్చినట్టు జనాలు చూసిన తర్వాత వాళ్ళ నరేషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు. అంటే నాకు మా అమ్మ గుర్తొచ్చింది, నాకు మా నాన్న గుర్తొచ్చారు, నేను అరుణ్లో నేను నన్నే చూసుకున్నాను, నాకు కూడా మ్యాథ్స్ రాదు, 0 అని నన్ను నా టీచర్ పిలిచారు, దానివల్ల నాకు ఎంత మాత్రం యాజ్ అన్ ఈవెన్ వెన్ ఐ బికేమ్ అన్ అడల్ట్ నాకు ఎంత మాత్రం అది ఎఫెక్ట్ అయింది అని వాళ్ళు చెప్తున్నప్పుడు, ఈ సినిమా మేము చేసింది దీనికోసమే. సో ఇవన్నీ విన్నకుండా నేను ఐ కాంట్ ఫంక్షన్. సో ఐ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఐ క్యాన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీరందరూ చెప్తుంది ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయం. సో నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హౌ పర్సనల్ పీపుల్ ఆర్ టేకింగ్ ద ఫిల్మ్. అది నాకు చాలా అండి. ఇట్ వాజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి, అండ్ యూ ఈక్వల్లీ పోర్ట్రేట్ ఇట్ బ్యూటిఫుల్లీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.